యెహోవా దయాళుడై మనకు మేలు చేయ ఉద్దేశించి ఉంటున్నాడు. హల్లెలూయా. మనకు మేలు కలగడం వల్ల మన తండ్రి ఆనందిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన మనతో మాట్లాడితే మనకెంతో మేలు అయి ఉంటున్నది. ఆమె దేవుని దగ్గర నుంచి మనము ఈ మేలు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆమె తల్లి 23-26. హల్లెలూయా. ఏంటండి? మన హృదయం ఇవ్వాలంట దేవునికి. ఇస్తున్నామా? ఆయన మార్గములు మనకు ఇంపుగా కనబడుచున్నాయా? మేలుల చేత మన హృదయాన్ని నింపాలి అని అంటే మొట్టమొదటిగా మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆయన అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు బిడ్డ అని అంటున్నాడు. అంటే నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనివ్వు అని చెప్పేసి అంటారు. దేవుని మార్గములు కఠినముగా ఉంటాయి, కానీ దానిలో మనము ఆనందించాలండి. మన హృదయాన్ని ఆయనకు ఇవ్వాలి. మన హృదయాన్ని ఆయనకు ఎప్పుడు ఇస్తామంటే మనము ఆయన మార్గములను మనం ఇష్టపడ్డప్పుడే, ఆయన చూపించినటువంటి మార్గము, ఆ ఇరుకు మార్గాన్ని మనం ఇష్టపడ్డప్పుడే మన హృదయాన్ని ఆయనకు ఇవ్వగలుగుతాము. మన హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన మనల్ని మేలుల చేత నింపేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి రెండో మాట చదువుకున్నామండి. మనం అంటే దేవుని అంత ఎక్కువగా ప్రేమించాలంట. హల్లెలూయా. మనము యేసయ్యని ప్రేమిస్తే మనకన్నీ కూడా సమస్తమును సమకూడి జరుగుతున్నవంట. తర్వాత మూడవదిగా మనం నేర్చుకున్నాం ఏంటంటే మనము ఇరుకు మార్గములో ప్రవేశించాలి. యేసయ్య మార్గం ఎలాంటిదై ఉంటుంది? విశాల మార్గమై ఉంటుందా? లేదు కదా, ఇరుకు మార్గమై ఉంటుంది. మనం విశాల మార్గం ఎన్నుకున్నట్లయితే మనము నాశనముకు దారి తీయబడతాము. కాబట్టి మనం యేసయ్య చేత మేలులు పొందాలి అనంటే ఇరుకు మార్గమును మనము ప్రవేశించుటకు ఇష్టపడాలి. అంటే యేసయ్యతో నడుచుటకు మనము ఇష్టపడాలి, ఎంత కష్టమైనా కూడా.